సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నారాయణపేట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే చిట్టం పన్నికారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, తామే అభ్యర్థిగా ఉన్నామని భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రతి మండలంలో ఇన్ఛార్జీలు పాదయాత్ర నిర్వహించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మక్కల్ దేవరకద్ర ఎమ్మెల్యేలు శ్రీహరి, మసూదన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సూచించడం జరిగింది. ఎందుకు సూచించినారంటే లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు, అంటే 2 విషయాలు చెప్పారు నాకు రేవంత్ రెడ్డి గారు. వారు ఢిల్లీ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశం, ఢిల్లీ నుంచి అంటున్నారు, దావోస్ నుంచి వచ్చే లోపు కార్యకర్తల సమావేశాలు పూర్తి చేసుకోవాలని, తర్వాత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోపు మొత్తం లోక్సభకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకోవాలని మాట వారు చెప్పడం జరిగింది. నేను మీ అందరి సమక్షంలో శివకుమార్ రెడ్డి గారిని కార్యక్రమం కోరుతున్నాను. 3 రోజులు, ఏ 3 రోజులు అనేది రేవంత్ రెడ్డి గారుతో చర్చించిన తర్వాత డేట్ ఫైనలైజ్ చేస్తాము. కానీ ఆ 3 రోజులు ప్రతిరోజు 2 మండలాలు, ఒక మండలంలో పొద్దున పూట, ఒక మండలం సాయంత్రము, పొద్దున ఒక మండలంలో మీటింగ్, సాయంత్రం ముగించేటప్పుడు ఒక మండలంలో మీటింగ్ అక్కడ పెట్టుకుని 3 రోజులు 6 మండలాలు, 5 మండలాలు. సో ఈ 6 కవర్ అయ్యేటట్టుగా 3 రోజులలో రోజు 2 కవర్ అయ్యేటట్టుగా దానికి ఒక కార్యకర్తలతో డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఫైనల్ చేస్తే రేవంత్ రెడ్డి గారు రేపు కలిసినప్పుడు ఆ డేట్స్ తీసుకొని ఫైనల్ చేసుకుందాం. ప్రారంభం మాత్రం మక్కల్ నుంచి ప్రారంభం చేయాలని నిర్ణయించడం జరిగింది. 31గా ఇలాగ శ్రీహరణంతో కూడా మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ 31 నాడు మక్కల్ నుంచి ప్రారంభించవచ్చు. దాని తర్వాత ఇస్తారని మాట చెప్పడం జరిగింది. ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఏం అడిగినా కానీ కారణకుండా చేసే బాధ్యత నాది అని అందరి సమక్షంగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంగా నేను చెప్తున్నా. కుటుంబ సభ్యులను ఆ విధంగా మీరందరూ మా అందరం ఒక కుటుంబం అని భావిస్తున్నాం కాబట్టి, కుటుంబంలో అన్ని విషయాలు చర్చించుకుంటాం కాబట్టి, రాజకీయంగా కాకుండా ఒక కుటుంబ పరంగా మీ అందరితో ఈ విషయాలని మాట్లాడుతున్న విషయం తెలియజేస్తూ, చాలా తక్కువ సమయంలో కార్యక్రమం ఉందని మీకు అందరికీ సమాచారం తక్కువ సమయం ఉన్నప్పటికీ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మమ్మల్ని స్వాగతించి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి నారాయణ మొత్తం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు వచ్చే ఎన్నికల్లో శివకుమార్ రెడ్డికి బీమాం తెచ్చిస్తానని చెప్తున్నా. నేను ఏవైతే 3 హామీలు ఇచ్చినానో ఆ 3 కూడా నెరవేరినాయి. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు ఇందాక చెప్పినట్టుగా మీరందరూ సమావేశాలు పాదయాత్ర కూడా పూర్తి చేసుకున్న తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికన్నా ముందే నోటిఫికేషన్ రాకముందే రేవంత్ రెడ్డి గారు కూడా 2 బహిరంగ
మేమే అన్నట్టుగా మీరు ఎక్కడైతే కష్టపడారో లోకల్ ఎన్నికల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నది అభ్యర్థితో మాకు సంబంధం లేదు, మేమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. మేము వేయించే ప్రతి ఒక్క ఓటు రేవంత్ రెడ్డి గారి ప్రతిష్టని ఢిల్లీ